మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బరకాతుహు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగా కూడా ఈ సంవత్సరం కూడా మిలాదున్ నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ సమన్న గారు, మా ఎమ్మెల్యే గారి సహోదరులు, గుంటకల్ మండలం ఇన్ఛార్జ్ గారు వచ్చిన దానికోసం మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు మా టీడీపీ కుటుంబ సభ్యులు మరియు మైనార్టీ నాయకులు అందరూ వచ్చి మాకు వచ్చిన దానికోసం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం లాగా కూడా ఈ సంవత్సరం కూడా చేసినాము. ఈ అందరికి వచ్చిన దానికోసం చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ నెల 20వ తారీఖు మిలాద్ నబీ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే వలిభాషన్న విందు ఇవ్వడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, అందరికి కూడా మా నాయకులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పండగ హిందువులకి, ముస్లింలు అందరూ కూడా ఒకే నెలలోనే వచ్చే పండుగలు ఇవన్నీ. ఓ పక్క గణేష్ పండగ, అదే విధంగా మళ్ళీ మిలాద్ నబీ పండగ, అన్నీ ఈ నెలలో వచ్చే పండుగలు. అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈ పండుగల్లో పాల్గొని, మిలాద్ నబీ వాళ్ళు పిలిచినప్పుడు మేము కూడా అందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి భోంచేసి, తర్వాత మళ్ళీ గణేష్ పండుగకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అందరూ కూడా ఇంటింటికి వచ్చి భోజన కార్యక్రమంలో పాల్గొనడం. ఇది సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ములుగా, కుటుంబ సభ్యులుగా ఉండి ఈ పండుగలో అందరూ కూడా పాలు పంచుకోవడం. అందరూ కూడా అన్న, తమ్ముడు, బావ, మామ అనే పిలుచుకునే సందర్భం మన గుంటకల్ పట్టణంలో అందరు కూడా మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ కలిసి కూడా మాట్లాడుకునే సందర్భం ఈరోజు మన పట్టణంలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా అందరూ కూడా తోడై ఈ పండుగలన్నీ కూడా విజయవంతం చేయాలని అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులకి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. మన వలిభాషాయన బృందంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు గుండూరు జయరాం గారి తమ్ముడిని పిలుపు మేరకితే అన్న వచ్చి అందరికీ అన్నం వడ్డించడం, ఈ భాగంలో మమ్మల్ని అందరి పాలు పంచుకునేందుకు వలిభాషాయ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ మిలాడి నబీ అనేది చాలా పవిత్రమైన మాసము. శ్రావణ మాసంలో ప్రతి ఇంటి ముందర ప్రతి ఒక్కరు ఇళ్ళకి ముగ్గులు వేసుకుని, హిందువులు, ఈ ముస్లిమ్స్ ప్రతి ఇంట్లో లైట్లు వేసుకొని అలంకరణ చేసుకొని ప్రతి ఇంటికి బాయి అనేది ప్రతి సందులో చాలా శ్రేష్టంగా పవిత్రంగా నడుపుతున్నారు. ఇది మిలాడి నబీ. అదే ఈ శ్రావణ మాసంలోన శ్రీకృష్ణుడు పుట్టినది కానీ ఈ శ్రావణ మాసంలోనే. ఈ మిలాడి నబీ పెద్ద ఆయన చనిపోయింది, పుట్టింది ఇదే నెలలోనే. శ్రీకృష్ణుడు పుట్టింది ఇదే నెలలోనే, బలరాముడు పుట్టింది కానీ ఇదే నెలలోనే, మన శ్రీకృష్ణుడు భార్య పుట్టినది కానీ ఇదే నెలలోనే. ఈ శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైంది. కాబట్టి ఈ పవిత్ర మాసంలో మనమందరము కలిసిమెలిసి జరుపుకుంటున్నాము. ఈ గుంతకల్లులో ఉన్నంత హిందూ ముస్లిమ్స్ అంత ఐక్యత ఈ జిల్లాలోనే లేదు, రాష్ట్రంలోనే లేదు. ఎవరైనా కానీ మామ, చిన్నాయన, పెదనాయన, ఆవుజీ, జావుజీ, బౌని అనే అంత పిలుపులు ఇంత ఐకమత్యంతో ఉన్న ఈ గుంటకల్లులో హిందూ ముస్లింస్కి మా యొక్క ప్రత్యేకమైన గుంటూరు జయరామన్న తరపున ధన్యవాదాలు. ఇటువంటి ఐక్యత, ఇంతమంది సంతోషంతో అన్ని పార్టీలు కలిసిన ఎలక్షన్లు అప్పుడే ఉంటారు కానీ అందరూ కలిసిమెలిసి చూడండి. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి, అన్ని మతాలు, అన్ని కులస్తులు కలిసి ఈ రోజు దీన్ని పాలు పంచుకొని మాకు కానీ వడ్డించేంత సౌకర్యం కల్పించిన ఈ మిలాడి నబీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. सबको अस्सलाम वालेकुम.
అందరికి నమస్కారం. ఈరోజు జశ్నే మీలాదున్ నబీ సందర్భంగా గుంతకల్ పట్టణం యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క మీలాదున్ నబీ పండుగ అతి ఘన విజయంగా చేసుకుంటారు ఈ పండుగ. అలాగే మన గుంతకల్ పట్టణంలో ఈరోజు మా అన్నగారైన వలిబాషా గారు ఈరోజు మీలాదున్ నబీ సందర్భంగా ఈ చదివింపులు చేయించి అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. దానికి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వలిబాషన్న గారు ఈ యొక్క మీలాదున్ నబీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అలాగే కూడా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ గుంతకల్ శాసనసభ్యులు గుమ్నూరు జయరామన్న గారి సోదరులు గౌరవ గుమ్నూరు నారాయణస్వామి గారు ఈ కార్యక్రమానికి పాల్పంచుకొని రావడం, అలాగే ఆయన కూడా ప్రతి ఏటా ఈ యొక్క చదివింపుల కార్యక్రమం చదివింపుల కార్యక్రమంకి అన్నగారు రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అన్నగారు వచ్చి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో జరిగే ఈ మీలాదున్ నబీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కూడా అందరు దువా చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి ఈ మీలాదున్ నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమంకి అన్నగారు ఇక్కడ అందరికీ అన్నం వడ్డించడం జరిగింది. అందరు కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ మీలాదున్ నబీ మాదిరిగా ప్రతి సంవత్సరం చూస్తున్నాం, 2 పండుగలు వస్తాయి. ఒక గణేష్ పండుగ, మీలాదున్ నబీ శ్రావణ మాసం, ఈ 3 కలిసి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హిందువులైతే మనం జులూస్ పోతాం, మీలాదున్ నబీ జులూస్ కి హిందువులు వాళ్ళు తీపి పానీయాలు ఇవ్వడము, అలాగే సోదర సద్భావంతో మన ముస్లిం సోదరులు కూడా వాళ్ళకి గణపతి నిమజ్ఞానం రోజు మనం కూడా వాళ్ళకి స్వీట్ ఇవ్వడము, వాళ్ళకి షరబత్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము హిందూ ముస్లింలు బాయిగా ఉండి గుంతకల్ పట్టణంలో ఏ ఒక్క మత సమరస్యానికి దూరం పెట్టేసి అందరు కలిసిమెలిసి ముస్లిం మైనార్టీలు హిందూ ముస్లిం బాయ్ అనే యొక్క నినాదాన్ని ఈ గుంతకల్ పట్టణంలో అందరు కలిసిమెలిసి పోతాం. కాబట్టి ఈ యొక్క మీలాదున్ నబీ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.